శ్రీనివాస్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఒక అసమర్థ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. దానివల్లే కేవలం రోజుల వ్యవధిలో కరెంటు సంక్షోభం మొదలైంది, వెల్ఫేర్ ఆగిపోతోంది. వేరే ప్రత్యామ్నాయం లేక ఇప్పుడు చివరికి తెలంగాణ ప్రజానికం మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది కేసీఆర్ మాటలు. ఏం చెప్తారు సమాధానం? 4 నెలల క్రితమే తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాల అసమర్థత ప్రభుత్వం అని చెప్పి పక్కకు పెట్టినటువంటిది వారు గమనించాలి. ఈరోజు కరెంటు 24 గంటలు ఇచ్చామన్నటువంటి వాళ్ళ హయాంలో మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓ సబ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లాగ్ బుక్లో 11-12 గంటలకు కూడా ఎక్కువ ఇవ్వని వైనాన్ని మీ ద్వారానే సమాజానికి చూపించినాం. ఆ తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ స్టేషన్ లాగ్ బుక్లన్నీ కూడా మాయమైనాయి. ఈరోజు వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 4 మాసాల తర్వాత కరెంట్ ఇవ్వలేకపోతున్నారని. చూద్దాం, ఇప్పుడు వెళ్ళి వారి కంటే గంట కంటే ఎక్కువ ఇచ్చినటువంటి కరెంట్ ఉందా లేదా చూడమని చెప్పండి. ఏ గ్రామాల్లో కూడా కరెంట్ ఇవ్వకుండా లేదు. 24 గంటల కరెంటును యథావిధిగా కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిండు. ఎక్కడ కూడా కరెంటు పోతే చూస్తూ ఊరుకోండి లేదు, వారి ఉద్యోగాలు పోతాయని చెప్పినటువంటిది మొదటి నుంచి కూడా చెప్పిండు. ఎక్కడ కూడా కరెంటు పోలేదు. వాళ్ళొక ప్రచారాన్ని అయినా ప్రజలు చూస్తారు కదా, మా గ్రామంలో కరెంట్ ఇవ్వలేదు కదా, వీరు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలలో స్వయంగా చూస్తున్న వాళ్ళు, స్వయంగా క్షేత్రస్థాయిలో చూస్తున్న వాళ్ళు వీరి మాటను ఆశీస్పదంగా చూస్తారు తప్ప మరొకటి కాదు. కరెంటును యథావిధిగా కొనసాగిస్తున్నాం, ఇస్తాము. ఎక్కడకు రైతులకు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయము. అసలు వెల్ఫేర్ విషయంలో కూడా నాట్ ఓన్లీ కరెంట్, వెల్ఫేర్ విషయంలో కూడా ఈ రోజున కరెంట్ విషయంలో కేసీఆర్ కంటే మించి దాదాపుగా 12 లక్షల మందికి రైతు బంధు, దళిత బంధు ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు కనీసం వాటిని పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కంటే అయితే రేపు నేనే ధర్నా చేయాలి అన్నది ఆయన ఈ అంశం. తర్వాత నేనేమంటే రైతును రాజు చేయాలని చెప్పిన ఆలోచన వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. రైతులకు ఉచిత కరెంటును ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి మద్దతు కొనుగోలు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు కూలీలకు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం, కూలీ సంక్షేమం చూస్తుంది. రైతులకు రుణమాఫీ చేసినాం. ఏకకాలంలో రుణమాఫీ చేసిన వాళ్ళకి ప్రోత్సాహంగా 5,000 ఇచ్చినాం. వీళ్ళలాగా రుణమాఫీ అని చెప్పి పావులా ఎక్కడ కూడా ఇవ్వలేం. ఇప్పుడు కూడా రుణమాఫీ మేము చేస్తా అని చెప్పినాం. ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడడం తప్పనిసరి రుణమాఫీ కూడా చేస్తాం. ఇది రైతులకు సంబంధించిన అంశం. కరెంట్ ఇస్తాం. రెండోది దళిత బంధు అంశంలో చెప్తా ఉన్నాను. దళిత బంధు, బీసీ బంధు రెండు కూడా బీఆర్ఎస్ బంధు అయినాయి. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత మొత్తం బంద్ అయిపోయినాయి. వారు ఏమంటున్నారు, లెక్కలు తీస్తాం. కేసీఆర్ గారే కనుక కొనసాగుంటే వచ్చుండేది ఈ పార్టీకి, కానీ ఆ పరిస్థితి లేదు. మీ ద్వారా అదే అడగదలుచుకున్నా. 130,000 మంది దళిత బంధుకు మీరు నిధులు మంజూరు చేసిన వాళ్ళే అయితే మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇచ్చుకోలేకపోయారు అనేది మొదటి ప్రశ్నకు జవాబు చెప్పాలి. రెండోది, ఈరోజు ఈ ప్రభుత్వం మార్పిడి వచ్చిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయిన వీళ్ళు. ఆ అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిందని చెప్పి శ్వేతపత్రం పెట్టినప్పుడు 6,70,000 మీకు చెప్పినాం. దాంతోపాటు అతనికి 40,000 కలుపుకుంటే 7 కోట్ల పైచీలకు. ఆ తర్వాత ఈ సంవత్సరంలో 70,000 అసలు మితి బ్యాంకులు కట్టాలి. మీరు తెలంగాణ రాకట్టే ముందు 68,000 కోట్ల అప్పు, 6,000 అసలు మిత్తి బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి ఆ రోజు ఉంటే, ఈరోజు 6,70,000 కోట్ల అప్పు, పాత పనులకు 40,000 కోట్లు ఇవ్వాలి. ఈరోజు ప్రతి సంవత్సరం 70,000 కోట్లు బ్యాంకులకి అసలు మిత్తి కట్టాలి. వచ్చే రాబడి 1,20,000 కోట్లే. అయినా ఈరోజు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఏదైతే వీళ్ళు అనుకున్నారో దాన్ని మీ సంక్షేమ రంగం రూపంలో తీసుకుపోయే క్రమంలో ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ముందుకు వస్తున్నాం. ఈరోజు మొదటి ఇస్తూ ఉంటారు కానీ ఒక్కళ్ళకి కూడా వచ్చిందే లేదు అన్నది కేసీఆర్ ఆర్గ్యుమెంట్ కదా. ఇప్పుడు ప్రతి నెల మొదటి రోజు నాడు ఉద్యోగస్తులకు వేతనాలు వేయగలుగుతున్నాం. ప్రతి రంగం రైతు బంధు వాళ్ళు గత సంవత్సరం ఏప్రిల్ 24 దాకా రైతు బంధు వేసుకుంటూ వేరు. మేము మొన్న మార్చి 31 లోపలే రైతు బంధు కూడా అందరికీ వేయడం జరిగింది. ఈరోజు సంక్షేమం ఇచ్చిన హామీలు ఆయన 420 ఇచ్చిన హామీలు అంటుండు. ఒకటి అన్నీ చేస్తాం. 6 గ్యారెంటీలలో ఈరోజు మెజార్టీ మేము అమలు చేసినాం. ఈరోజు 10 లక్షలు 6 గ్యారెంటీలు కాదు, మీరు ఇచ్చిన హామీలు 420 లేలే వారు అనేది 420 అనేది అంటుండు కదా. ఈరోజు వారు కూడా వారు ఇచ్చిన హామీలను ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగం రాలేదు. ఈరోజు వాళ్ళు రుణమాఫీ అన్నారు, పూర్తి చేయలేకపోయినారు. ఈ విధంగా వాళ్ళకు 9.5 సంవత్సరాల సమయం ఉంటాయి. మాకు అంతా 4 మాసాల బేబీ ప్రభుత్వము. ఓకే, అది